హాయ్ దేర్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఎంఎన్బి. ఈరోజు వీడియోలో మనం సజెషన్కి అడ్వైస్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో అందరం సజెషన్కి అడ్వైస్కి పెద్ద డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే, సలహా అనుకుంటాం. సో తెలుగులో సలహా అనే అర్థం తీసుకోవచ్చు. కానీ సజెషన్కి అండ్ అడ్వైస్కి మధ్య డిఫరెన్స్ అయితే ఉంది. సజెషన్ ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. Suggestion is something which is often given in a friendly or informal way. చాలా ఫ్రెండ్లీ అండ్ ఇన్ఫార్మల్ వేలో ఇచ్చేటువంటి దాన్ని సజెషన్ అంటాం. అంటే అవతల వాళ్ళకి ఇది చేయొచ్చు కదా, నువ్వు ఇది చేయి అని చెప్పడం. కానీ ఇట్ ఈస్ అప్ టు దట్ పర్సన్, ఐ మీన్ ద లిసనర్, టు ఫాలో దాట్ ఆర్ నాట్. దాన్ని ఫాలో కావటం ఫాలో కాకపోవడం అనేది అతని మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదా ఆ వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కావచ్చు, కాకపోవచ్చు. మరి ఎందుకు మనం అలా సలహా ఇస్తున్నాము అంటే, బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ కామన్ సెన్స్. మన కామన్ సెన్స్ని బేస్ చేసుకుని అప్పుడు మనకు అనిపించిందని చెప్తాం. అది ఫాలో కావచ్చు, కాకపోవచ్చు. సో ద పర్సన్ హూ సజెస్ట్ సంథింగ్ మే నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్. అంటే ఈ సజెస్ట్ చేసినటువంటి వ్యక్తి దాని నుంచి వచ్చేటువంటి అవుట్కమ్ని, అంటే ఆ రిజల్ట్ని బహుశా ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోవచ్చు, ఇంతకుముందు ఎప్పుడు తనకు జరిగి ఉండకపోవచ్చు. బట్ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్ ఇలా చేయొచ్చు కదా అని చెప్తారు. సో వన్ మోర్ థింగ్, ఆ సజెషన్ నీడ్ నాట్ బి టేకెన్ సీరియస్లీ. సజెషన్ని అంత సీరియస్గా తీసుకొని ఫాలో అవ్వాల్సిన ఇదేమీ లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ సజెషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ మేకింగ్ ఎ సజెషన్ చూద్దాం. ఫస్ట్ వన్, లెట్స్ సిట్ హియర్. నేను ఇక్కడ సిట్ హియర్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని తీసుకున్నాను. సిట్ హియర్, లెట్స్ సిట్ హియర్. ఇక్కడ కూర్చుందాం పద, ఇక్కడ కూర్చుందాం పట్టు అంటాను చూసారా. లెట్స్ సిట్ హియర్, ఇక్కడ కూర్చుందాం. లెట్స్ సిట్ హియర్ అంటే అవతల వ్యక్తిని కానీ అవతల వ్యక్తుల్ని కానీ మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లో. సో లెట్స్ సిట్ హియర్. అలాగే దీన్ని షల్ వి సిట్ హియర్ అని కూడా అనొచ్చు. షల్ వి సిట్ హియర్, ఇక్కడ కూర్చుందాము మనం. షల్ వి సిట్ హియర్. సో లెట్స్ సిట్ హియర్, షల్ వి సిట్ హియర్ ఆర్ ద సేమ్. షల్ వి, ఆ తర్వాత వర్బ్ వన్ యూస్ చేయండి, షల్ వి సిట్ హియర్. ఇంకా వాట్ అబౌట్ సిట్టింగ్ హియర్ అనొచ్చు. వాట్ అబౌట్ సిట్టింగ్ హియర్, ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, వాట్ అబౌట్ తర్వాత ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. వాట్ అబౌట్ డూయింగ్ ఇట్, వాట్ అబౌట్ మీటింగ్ హిమ్, ఆయన కలిస్తే ఎలా ఉంటుంది. వాట్ అబౌట్ సీయింగ్ ఎ మూవీ టు నైట్, ఈ రాత్రికి మూవీ చూస్తే ఎలా ఉంటుంది అంటే చూద్దామా అని. సో వాట్ అబౌట్ సిట్టింగ్ హియర్, ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది. అలాగే వాట్ అబౌట్ బదులు హౌ అబౌట్ కూడా యూజ్ చేయొచ్చు. సో హౌ అబౌట్ సిట్టింగ్ హియర్, ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది, ఇక్కడ కూర్చోవడం ఎలా ఉంటుంది. హౌ అబౌట్ సిట్టింగ్ హియర్ ఇంగ్ ఫామ్. అండ్ లెట్ మీ గివ్ యూ ఎ టిప్ హియర్. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఈ వాట్ అబౌట్, హౌ అబౌట్ అనేవి ఎస్పెషలీ వెన్ యూ ఈట్ అవుట్, అంటే ఒక రెస్టారెంట్ కానీ ఎక్కడికన్నా వెళ్ళి తినేటప్పుడు ఏం ఆర్డర్ ఇద్దామనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాట్ అబౌట్ పిజ్జా, వాట్ అబౌట్ ఎగ్ నూడిల్స్ ఇలా చెప్పడం, దీనికోసం ఎక్కువ వాడుతూ ఉంటారు. బట్ రెగ్యులర్ కాన్వర్సేషన్స్లో కూడా ఇలా వాడుకోవచ్చు. నా హౌ అబౌట్ సిట్టింగ్ హియర్ తర్వాత ఇంకొక వే ఏంటి, వై డోంట్ వీ సిట్ హియర్. వై డోంట్ వీ సిట్ హియర్, మనం ఇక్కడ ఎందుకు కూర్చోకూడదు. వై డోంట్ వీ సిట్ హియర్. సో ఇలా అంటే మనం అవతల వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. కొన్నిసార్లు అవతల వ్యక్తికి డైరెక్ట్గా ఒక సజెషన్ ఇవ్వచ్చు, అంటే మనల్ని ఇన్వాల్వ్ చేసుకోకుండా. వై డోంట్ యూ సిట్ హియర్, నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చోకూడదు అనొచ్చు. అలాగే సజెషన్ ఇవ్వడానికి ఇంకొక వే కూడా ఉంది. ఐ సజెస్ట్ వీ సిట్ హియర్, ఐ సజెస్ట్ వీ సిట్ హియర్, లేదా ఐ సజెస్ట్ వీ షుడ్ సిట్ హియర్. బట్ ఎక్కువ కామన్గా వినిపించేది మనకి షుడ్ లేకుండా ఐ సజెస్ట్ వీ సిట్ హియర్. మనం ఇక్కడ కూర్చుంటే బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఐ సజెస్ట్ వీ గో దేర్ బై బస్, మనం అక్కడికి బస్లో వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్, బస్లో కాకుండా ఇంకో రకంగా వెళ్తే బ్యాడ్ రిజల్ట్ వస్తుంది అనేది ఏం చెప్పట్లేదు, తెలియదు మనకి. ఇది సజెషన్ యూజ్ చేయడం. అండ్ అడ్వైస్ గురించి ఏంటి, యూనో అడ్వైస్ అనేది సింగులర్, దానికి ప్లూరల్ ఫామ్ ఇంగ్లీష్లో లేదు. తెలుగులో సలహాలు ఉన్నాయి, నేను అతనికి చాలాసార్లు సలహాలు ఇచ్చాను అనొచ్చు. అండ్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అడ్వైసెస్ అనే వర్డ్ లేదు. అందుకే ఐ వాంట్ టు గివ్ యూ అ పీస్ ఆఫ్ అడ్వైస్, లేదా ఐ వాంట్ టు గివ్ యూ సమ్ అడ్వైస్ అనొచ్చు. సో ఎనీవే, సో ఈ అడ్వైస్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ బై పీపుల్. మనం ఎవరికైనా అడ్వైస్ చేసినప్పుడు దాన్ని అవతల వ్యక్తులు
ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని అర్థం. కాకపోతే ఏంటి, అలా కాకపోతే దే మైట్ గెట్ సమ్ లాస్ ఆర్ హార్మ్, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకని అలా అంటే, అడ్వైస్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది అడ్వైస్ అనేది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఇచ్చిన అడ్వైస్ ఫాలో కాకపోతే ఏదో నెగిటివ్ రిజల్ట్ వచ్చి ఉండొచ్చు బహుశా మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ లో. అండ్ అందుకనే అడ్వైస్ షుడ్ బి కన్సిడర్డ్ సీరియస్లీ. అడ్వైస్ ని సీరియస్ గా తీసుకోవాలి. అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గివింగ్ అడ్వైస్ చూద్దాం ఇప్పుడు మనం. The most common way is using should. Should and V1. You should see a doctor. For example, ఒక 3 రోజులుగా హెడేక్ తో సఫర్ అవుతున్న మీ ఫ్రెండ్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్ కి మీరు ఇలా సలహా ఇవ్వచ్చు. You should see a doctor. I think you should see a doctor. Of course, see a doctor అంటే consult a doctor or visit a doctor. Okay, you should see a doctor. కొన్నిసార్లు నెగిటివ్ చెప్పదలుచుకుంటే you should not play with fire. యూ షుడ్ నాట్ ప్లే విత్ ఫైర్. ఫైర్తో నువ్వు ఆడకూడదు అని. సో అది మంచిది కాదు. అలా ఆడితే బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పగలను యూ మైట్ గెట్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది అని. అండ్ ఈ షుడ్ కాకుండా ఇంకా ఏం వాడచ్చు అంటే ఆట్ టు, OUGHT, ఆట్ టు. నెగిటివ్ అయితే ఆట్ నాట్ టు వాడచ్చు. యూ ఆట్ టు సీ ఎ డాక్టర్. సో ఈ షుడ్ అనేది కొద్దిగా ఇన్ఫార్మల్ అండ్ ఫ్రెండ్లీ, బట్ ఆట్ టు అనేది మోర్ ఫార్మల్. కొద్దిగా ఎల్డర్లీ పీపుల్ తోటి మాట్లాడేటప్పుడు, వాళ్ళకి అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఇలా వాడచ్చు. యూ ఆట్ టు సీ ఎ డాక్టర్. మేబీ యూ ఆర్ టాకింగ్ టు యువర్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. యూ మైట్ సే గ్రాండ్-పా, యూ ఆట్ టు సీ ఎ డాక్టర్. కొద్దిగా పొలైట్గా. అండ్ ఒకవేళ చేయకూడదు అని చెప్పాలనుకోండి, యూ ఆట్ నాట్ టు. యూ ఆట్ నాట్ టు డూ దాట్. నువ్వు అలా చేయకూడదు. కొద్దిగా ఫార్మల్. అలాగే కొన్నిసార్లు అవతల వాళ్ళు మనం ఇచ్చిన అడ్వైస్ తీసుకోలేకపోవచ్చు, అంటే లైట్గా తీసుకోవచ్చు. ఇలాంటప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఒక స్పెషల్ ఎక్స్ప్రెషన్ ఉంది, హ్యాడ్ బెటర్ యూస్ చేయటం. సో ఈ హ్యాడ్ బెటర్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. యూ హ్యాడ్ బెటర్ సీ ఎ డాక్టర్. యూ హ్యాడ్ బెటర్ సీ ఎ డాక్టర్. సో చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ లో దీన్ని కంట్రాక్టెడ్ ఫామ్ లో వాడతారు. అంటే యూ అపాస్ట్రఫీ డి, యూ బెటర్ సీ ఎ డాక్టర్. మీరు ఈ హ్యాడ్ బెటర్ ని ఎలా ఉపయోగించాలో ఇంకా ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో ఒక లింక్ వదిలేస్తున్నాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో చూడండి తప్పకుండా. సో హ్యాడ్ బెటర్ పక్కన ఎప్పుడు కూడా వర్బ్ 1 ఉండాలి డైరెక్ట్ గా. టు వర్బ్ 1 ఉండకూడదు. అంటే యూ హ్యాడ్ బెటర్ టు సీ ఎ డాక్టర్ అనకూడదు. యూ హ్యాడ్ బెటర్ సీ అ డాక్టర్. అంటే నువ్వు డాక్టర్ని చూస్తే మంచిది, అండ్ చూడకపోతే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పని స్ట్రాంగ్ అడ్వైస్ ఇవ్వటం. నువ్వు అలా చూడాలి అని. అండ్ కొన్నిసార్లు చాలా సింపుల్ వే కూడా కనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు సీ ఎ డాక్టర్. ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు సీ ఎ డాక్టర్. నువ్వు డాక్టర్ని చూస్తే మంచిది, అంటే డాక్టర్ని కలిస్తే మంచిది అని అర్థం. డాక్టర్ని కన్సల్ట్ అవ్వు మంచిది అని. అండ్ కొన్నిసార్లు మనం డైరెక్ట్ అడ్వైస్ ఇవ్వలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ స్పెషల్ స్ట్రక్చర్ని వాడుకోవచ్చు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ సీ ఎ డాక్టర్. నువ్వే నేనైతేనా డాక్టర్ని కలుస్తా, డాక్టర్ని కన్సల్ట్ అవుతా. అంటే ఇండైరెక్ట్ గా డాక్టర్ని కలువు, అది మంచిది అని చెప్పడం. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ సీ ఎ డాక్టర్. ఓకే, సో సజెషన్ కి అండ్ అడ్వైస్ కి డిఫరెన్స్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సజెషన్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ద సజెషన్ దట్ వి గివ్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ కామన్ సెన్స్. మన కామన్ సెన్స్ ని బేస్ చేసుకొని, ఆ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటిది. అడ్వైస్ ఇస్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని ఇచ్చేది. కాబట్టి అడ్వైస్ ని సీరియస్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో I hope you have understood the difference between suggestion and advice. Thank you very much for watching. I'll see you in my next video.